సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్, ఈ రోజు వీడియోలో నేను మీకు డెల్టా ఎక్స్చేంజ్ లో ట్రేడ్ అనేది ఎట్లా తీసుకోవాలనేది ప్రాక్టికల్ గా అయితే చూపించబోతున్నా. సో వీడియోని అయితే జాగ్రత్తగా అయితే చూడండి గైస్, సరేనా? సో ఇక్కడైతే చూసుకోవచ్చు, ఇక్కడ నేను ల్యాప్టాప్ స్క్రీన్ అయితే ఓపెన్ చేసుకున్నా అండ్ అలానే మీకు మొబైల్ స్క్రీన్ కూడా పక్కన చూడనీకైతే కనిపిస్తుంది. సో నేను మీకు ల్యాప్టాప్ లో కూడా అంటే పీసీలో కానీ ల్యాప్టాప్ లో చేస్తే కూడా దాంట్లో కూడా చూపిస్తా. అండ్ ఇంకోటి ఏంటంటే మీకు మొబైల్లో కూడా ఒకవేళ మొబైల్ యూజర్ ఉంటే మొబైల్ లో ఎట్లా ట్రేడ్ తీసుకోవాలి అది కూడా చూపిస్తా గైస్, సరేనా? సో వీడియోని అయితే జాగ్రత్తగా చూస్తుండండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడైతే చూసుకోవచ్చు, మన దగ్గర ఫండ్స్ అనేవి చూసుకోవచ్చు. ఇక్కడైతే నా దగ్గర 20,000 ఉన్నాయి అండ్ మొబైల్లో చూసుకుంటే జస్ట్ 2,000 రూపీస్ ఏమో మొబైల్ స్క్రీన్లో అయితే చూడండి కనిపిస్తున్నాయి. సో మీ దగ్గర ఫండ్స్ లేకపోతే ఇక్కడ యాడ్ ఫండ్స్ పైన క్లిక్ చేసుకొని సింపుల్ గా మీరు ఫండ్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు. అదే విధంగా ఇక్కడ మొబైల్లో చూసుకుంటే మొబైల్లో కూడా మనకి ఇక్కడ యాడ్ ఫండ్స్ అని ఆప్షన్ అనేది చూడండి కనిపిస్తుంది కదా. సో దీనిపైన క్లిక్ చేసుకొని మీరు ఫండ్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు. ఓకే, ఫండ్స్ యాడ్ చేసుకున్న తర్వాత సింపుల్ గా మీరు ఏం చేయండి అంటే ఇక్కడ మార్కెట్స్ పైన క్లిక్ చేయండి. లైక్ దిస్ మార్కెట్స్ పైన క్లిక్ చేసుకుంటే సో ఈ విధంగా మనకు చూసుకోవచ్చు, ఇక్కడ అన్ని మనకు బిట్ కాయిన్, ఇథీరియం, సోలానా అన్ని కాయిన్స్ వచ్చేస్తాయి. అదేవిధంగా ఇక్కడ మొబైల్లో కూడా కింద మనకు మార్కెట్స్ అని ఆప్షన్ అనేది చూడండి కనిపిస్తుంది. సింపుల్ గా నేను మొబైల్లో మార్కెట్స్ పైన క్లిక్ చేసుకుంటే చూసుకోవచ్చు, మొబైల్లో కూడా మనకు బిట్ కాయిన్, ఇథీరియం, సోలానా, ఎక్స్ఆర్పి, ప్యాక్స్ గోల్డ్ అన్ని ప్రతి ఒక్క కాయిన్స్ అనేవి వచ్చేస్తాయి గైస్, ఓకేనా? అండ్ ఇక్కడ మనం పైన చూసుకుంటే మనకు ఫ్యూచర్స్ ఆప్షన్ రెండు చేయొచ్చు దీంట్లో. బట్ ఆప్షన్స్ అయితే నేను రికమెండ్ చెయ్య, ఎందుకంటే ఆప్షన్స్ లో టైం డికే అది ఉంటది. సో దానివల్ల లాసెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో సింపుల్ గా ఫ్యూచర్స్ చేసుకోండి, చాలా బెటర్ గా అయితే ఉంటది. ఓకేనా? ఫ్యూచర్స్ లో మనకి ఎలాంటి టైం డికే అనేది ఉండదు అండ్ మనం ఎంత అంటే అంత హోల్డ్ కూడా చేయొచ్చు ట్రేడ్ ని, సరేనా? సో ఫ్యూచర్స్ పైన క్లిక్ చేసుకున్నా, మొబైల్లో కూడా చూసుకోవచ్చు. ఇక్కడ ఫ్యూచర్ పైన అయితే క్లిక్ చేసుకున్నా నేనైతే, సరేనా? సో దాని తర్వాత చూడండి, ఇక్కడ మన కింద వస్తే బిట్ కాయిన్, ఇథీరియం చూసుకోవచ్చు. ఈ విధంగా గోల్డ్ కాయిన్ కూడా ఉంది, సోలానా కాయిన్ కూడా ఉంది, ప్యాక్స్ గోల్డ్ అండ్ సిల్వర్ కాయిన్ కూడా చాలా కాయిన్స్ అనేవి ఉన్నాయి గైస్, ఓకేనా? అదే విధంగా మొబైల్లో కూడా ఇక్కడ మనకు చాలా కాయిన్స్ సేమ్ ఉంటాయి అన్నట్టు. మొబైల్లో దీంట్లో ఏదైతే ఉన్నాయో అవే ఉంటాయి మనకు. ఏంటంటే జస్ట్ దీంట్లో పెద్దగా అనిపిస్తాయి, ల్యాప్టాప్ కాబట్టి. సో మొబైల్లో స్క్రీన్ చిన్న ఉంటది కాబట్టి చిన్నగా కనిపిస్తాయి. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ నుంచి మీరు ఏ కాయిన్ లో చెయ్యాలి అనుకుంటున్నారో సింపుల్ గా కాయిన్ పైన క్లిక్ చేయండి. లైక్ నేనైతే ఎక్కువ బిట్ కాయిన్, ఇథీరియం లేదంటే సోల్ లో ఎక్కువ చేస్తుంటా. నేనైతే ఎక్కువైతే సోలానాలో అయితే చేస్తా. సో సింపుల్ గా నేను సోలానా పైన క్లిక్ చేసుకుంటున్నా. మీ ఇష్టం, మీరు బిట్ కాయిన్, ఇథీరియం దేంట్లోనే సరే చేసుకోవచ్చు. ఓకే, సో ఈ విధంగా అయితే క్లిక్ చేసుకోగానే చూసుకోవచ్చు మన ముంగట ఈ విధంగా అయితే ఓపెన్ అయిపోతుంది గైస్ ల్యాప్టాప్ లో, ఓకేనా? అండ్ అదే విధంగా ఇక్కడ నేను ఇక్కడ మన మొబైల్లో చూసుకున్నాం అనుకోండి, మొబైల్లో కూడా నేను క్లిక్ చేసుకొని చూపిస్తా చూడండి. మొబైల్లో క్లిక్ చేసుకుంటే చూసుకోవచ్చు, మొబైల్లో కూడా మనకు ఈ విధంగా అయితే స్క్రీన్ వచ్చేసి ఓపెన్ అయిపోతుంది. సో ఇక్కడికి వెళ్ళి మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చార్ట్స్ అయితే పెద్ద చేసుకోవాలి. లైక్ నేను ఇక్కడ క్లిక్ చేసుకుంటే మనకు ఇక్కడ చార్ట్స్ అనేవి పెద్దగా అయిపోతాయి. అండ్ ఇక్కడ మనకు 50 టైం ఫ్రేమ్ ఆప్షన్స్ అనేవి ఉంటాయి. మీ కంఫర్టబుల్ బట్టి మీరు టైం ఫ్రేమ్ చూస్ చేసుకోండి. అండ్ డెల్టా ఎక్స్చేంజ్ లో ఏంటంటే మీరు స్కాల్పింగ్ అది చేసుకుంటే ఏంటంటే కొంచెం మీకు బ్రోకరేజ్ కొంచెం ఎక్కువ పే చేయాల్సి వస్తుంది. బట్ మీరు కొంచెం స్వింగ్ లాగా చేయాలి అనుకుంటే 15 మినిట్ టైం ఫ్రేమ్ బట్టి తీసుకోండి. పెద్ద ఉంటాయి కాబట్టి సో కొంచెం బ్రోకరేజ్ చాలా తక్కువ తగులుతుంది, ఎందుకంటే మనకు లాట్స్ ఎక్కువ తీసుకోవాల్సి వస్తుంది కాబట్టి, ఓకేనా? ఓకే, దాని తర్వాత ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఇక్కడ క్యాండిల్స్ పైన క్లిక్ చేసుకొని ఇక్కడ మనం నార్మల్ క్యాండిల్స్ అయితే పెట్టేసుకుందాం. చూసుకోవచ్చు, ఇవి వచ్చేసి మన క్యాండిల్స్ ఆప్షన్ కూడా ఉంటాయి. చాలా డిఫరెంట్ క్యాండిల్ స్టిక్స్ ఉంటాయి, ఓకేనా? అంటే చార్ట్స్ ఆప్షన్ అన్నట్టు ఇవన్నీ డిఫరెంట్ ఉంటాయి. మీకు ఏది సెట్ అయితే దాన్ని బట్టి మీరు చేసుకోండి. అదేవిధంగా ఇక్కడ మీరు మొబైల్లో చూసుకుంటే మొబైల్లో కూడా మీరు ఇక్కడ చార్ట్స్ ని చూసుకోవాలి ఓన్లీ అనుకుంటే ఇక్కడ చార్ట్స్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేసుకుంటే చూడండి చార్ట్స్ వచ్చేసి మనకి ఈ విధంగా చూడనికైతే కనిపిస్తాయి గైస్, ఓకేనా? సో ఇక్కడ మన స్క్రీన్ చిన్నగా ఉంది కాబట్టి మనకు అంత పెద్దగా అయితే చూడడానికి కనిపిస్తలేవు. అందుకోసం మీ దగ్గర ల్యాప్టాప్ లేదా పీసీ ఏదైనా పెద్ద స్క్రీన్ ఉంటే బెటర్ గైస్. ఓకే, అండ్ ఇదే విధంగా ఇక్కడ మనకు చూసుకోవచ్చు టైం ఫ్రేమ్స్ ఆప్షన్స్ అనేవి ఉంటాయి సేమ్ ఇదే విధంగా, ఓకేనా? సో ఇక్కడ 15 మినిట్ పైన క్లిక్ చేసుకున్నాను నేను. ఓకే, సో సేమ్ ఉంటది అన్నట్టు. ఓకే, సో ఇప్పుడు ఎగ్జాంపుల్ కోసం ఎనాలైసిస్ బట్టి మీరు ఎనాలైసిస్ చేసినారు. ఇక్కడ నేను 50 ఎంఎన్ అయితే యూస్ చేస్తున్నా. చాలా ఉంటాయి ఇక్కడ, నేను దీన్ని తీసేసి చూపిస్తాను చూడండి. ఇక్కడ ఇండికేటర్స్ ఆప్షన్లకు వెళ్తే మీకు తెలిసిందే కదా, చాలా ఇండికేటర్స్ ఉంటాయి. మీ స్ట్రాటజీ ఏందో, మీ స్ట్రాటజీ బట్టి మీరు ఎంట్రీ అనేది తీసుకోవాలి. ఎంట్రీ కూడా ఎట్లా తీసుకోవాలో మీకు చూపిస్తా. ఇక్కడ చాలా స్ట్రాటజీస్ ఉంటాయి, ఇవన్నీ ఇండికేటర్స్ అన్నట్టు. మీ కంఫర్టబుల్ బట్టి మీకు దేంట్లో మీరు మంచి గ్రిప్ తెచ్చుకున్నారో దాన్ని అయితే యూస్ చేయండి. ఒకవేళ మీకు స్ట్రాటజీస్ అర్థం అవ్వకపోతే ఏ స్ట్రాటజీ ఫాలో అవ్వాలో నాకు అర్థమైతలేదు అని అనిపిస్తే సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. నేను ఇది ఎపిసోడ్ 4 మనది, ఎపిసోడ్ 5, ఎపిసోడ్ 6 అట్లా అప్లోడ్ చేస్తా కదా. సో దాంట్లో మీకు స్ట్రాటజీస్ కూడా చూపిస్తా, మంచి ఏవైతే మంచి ఎఫెక్టివ్ స్ట్రాటజీస్ ఉంటాయో అవి కూడా మనం అప్లోడ్ చేస్తాం, సరేనా? ఓకే,
సో, ఇప్పుడు ఎగ్జాంపుల్ కోసం మార్కెట్ మీకు అనిపిస్తుంది మీ ఎనలైసిస్ బట్టి మార్కెట్ ఇంకా ఇక్కడికెళ్ళి ఇప్పుడు ఈ విధంగా పైకి వెళ్తది అని అనిపించిందనుకోండి. అప్పుడు ఎట్లా ఎంట్రీ తీసుకోవాలి? ఒకవేళ ఇక్కడికెళ్ళి ఫాలింగ్ అయిపోతది అని అనిపిస్తే అప్పుడు ఎట్లా ఎంట్రీ తీసుకోవాలనేది మీకు ఇప్పుడైతే చూపిస్తా చూడండి. సరేనా? జస్ట్ ఏందంటే ఇది మీకు ఒక సింపుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. నేను ఎలాంటి ఎనలైసిస్ అనేవి చేయలేనన్నట్టు ఇక్కడ. ఎనలైసిస్ చేయడానికి నా సెపరేట్ స్ట్రాటజీ ఉంటది. దాన్ని బట్టి నేను ఎనలైసిస్ అనేవి చేస్తా అన్నట్టుగా. సరేనా? సో, ఇప్పుడు ఎగ్జాంపుల్ కోసం మార్కెట్ ఇక్కడికెళ్ళి పైకి వెళ్తది అనుకుంటే మనం ఎట్లా ఎంట్రీ తీసుకోవాలంటే చూడండి. చిన్నగా చేసుకుంటా. సో, ఇక్కడ మనకు లాంగ్ ఆప్షన్, షార్ట్ ఆప్షన్ 2 ఆప్షన్స్ ఉంటాయి. సో, మార్కెట్ ఎప్పుడైతే మన ఎనలైసిస్ బట్టి మనకు అర్థమైతదో మార్కెట్ ఇక్కడికెళ్ళి ఇంకా పైకి వెళ్తది, ఇంకా బుల్లిష్ అయితది అని అనిపిస్తే అప్పుడు లాంగ్ పైన క్లిక్ చేసుకుంటాం. అదే విధంగా ఇక్కడ మొబైల్‌లో చూసుకుంటే కింద చూసుకోవచ్చు. ఈ విధంగా స్క్రోల్ డౌన్ చేస్తే ఇగో ఇక్కడ లాంగ్ ఆప్షన్ ఉంటది. ఇక్కడ షార్ట్ ఆప్షన్ ఉంటది. లాంగ్ అంటే మార్కెట్ ఎప్పుడైతే పైకి వెళ్తదో అనిపిస్తదో అప్పుడు లాంగ్ పైన క్లిక్ చేస్తాం. ఎప్పుడైతే మార్కెట్ ఈ విధంగా ఇంకా ఫాలింగ్ అయితది ఇక్కడికెళ్ళి అని అనిపిస్తదో అప్పుడు మనం ఇక్కడ సేల్ షార్ట్ సైడ్ ఎంట్రీ అనేది తీసుకుంటాం గైస్. ఓకేనా? సో, ఇప్పుడైతే నేను ఒక లాంగ్ సైడ్ తీసుకొని చూపిస్తా మీకు. సో, ఇక్కడ కూడా లాంగ్ పైన క్లిక్ చేసుకున్నా అండ్ మొబైల్‌లో కూడా లాంగ్ పైన క్లిక్ చేసుకున్నా. అండ్ దాని తర్వాత చూసుకోవచ్చు. ఇక్కడ మనకు లెవరేజ్ ఆప్షన్ అనేది ఉంటది. సో, మీరు లెవరేజ్ వచ్చేసి ఎక్కువ యూజ్ చేయొచ్చు. ఎక్కువ యూజ్ చేయొద్దు. 25x పెట్టుకోండి. ఇంకా దానికన్నా ఎంత తక్కువ యూజ్ చేస్తే అంత బెటర్ అన్నట్టు. సరేనా? సో, ఇక్కడ మనకు 100x వరకు లెవరేజ్ అనేది ఇస్తాడు. సో, నేను మొబైల్‌లో కూడా 25x సెట్ చేసుకున్నా చూడండి. 100x వరకు ఇస్తాడు కాబట్టి ఉన్నది మొత్తం లెవరేజ్ యూజ్ చేస్తే మాత్రం మీరు అకౌంట్ జీరో అయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. సో, మీకు లెవరేజ్ అంటే ఏందో తెలవకపోతే దీనిపైన కూడా ఒక వీడియో చేస్తా. డోంట్ వరీ గైస్. సరేనా? ఓకే. దాని తర్వాత ఇక్కడ మనకు లిమిట్ ప్రైస్, మార్కెట్ ప్రైస్ అనేది ఉంటది. లిమిట్ ప్రైస్ అంటే ఏందంటే ఇక్కడ మనము ఎక్కడ ఎంట్రీ తీసుకోవాలనుకుంటున్నామో ఇక్కడ ఏవైతే ఇవి నంబర్స్ కనిపిస్తున్నాయో ఇప్పుడు ఎగ్జాంపుల్ కోసం చూడండి. నేను ఇగో ఇప్పుడు మార్కెట్ ఎక్కడ నడుస్తుంది? ఇగో ఇక్కడైతే నడుస్తుంది. బట్ ఇక్కడ గాకుండా నేనేమనుకుం ఇంకా కొంచెం ఫాలింగ్ అయినాక తీసుకుంటే బెటర్ ఉంటది అని అనిపిస్తది గదా మనకు. నేను ఇక్కడ తీసుకుందాం అనుకుంటా గదా! అప్పుడు ఏం చేస్తా అంటే ఇగో ఇది ఏదైతే బ్లూ కలర్ ఇది కనిపిస్తుంది గదా ఇది. సో, ఇది ఎంతైతే ఇది ఈ పాయింట్స్ ఎంతైతే నంబర్ ఉందో సింపుల్ ఇక్కడ నేను అంతా ఇచ్చేసి ఈ విధంగా లైక్ జూసుకోవచ్చు. 76 పాయింట్ ఎంతుంది? 4678 ఇక్కడైతే నేను తీసుకోవాలనుకుంటున్నా. సింపుల్ ఇక్కడ ఇచ్చేస్తా. దాని తర్వాత చూడండి ఇక్కడ లాట్స్ ఉంటాయి. మీరు ఎన్ని లాట్స్ తీసుకోవాలనుకుంటే అన్ని లాట్స్ అనేవి తీసుకోవచ్చు. మొబైల్‌లో కూడా సేమ్ ఉంటది. ఇగో ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ మనకు ఇక్కడ ఇది బెస్ట్ బిడ్ ప్రైస్ కనిపిస్తుంది గదా! దీంట్లో మనం నంబర్ అనేది ఇచ్చేస్తాం. ఎక్కడ తీసుకోవాలంటే అక్కడ. అండ్ అదే విధంగా ఇక్కడ వచ్చేసి మనం లాట్స్ అనేవి ఇస్తాం మొబైల్‌లో అయితే. సరేనా? ఒకవేళ ఇక్కడ మీరు బెస్ట్ బిడ్ ప్రైస్ పైన క్లిక్ చేసినారనుకోండి, మీకు ఆటోమేటిక్‌లీ ఒక మంచి బెస్ట్ బిడ్ ప్రైస్ అనేది వస్తది. అండ్ లిమిట్‌లో తీసుకోండి గైస్ మీరు గూడా. లిమిట్‌లో తీసుకుంటే ఏందంటే, మనకు కొంచెం బ్రోకరేజ్‌లో కూడా కొంచెం డిస్కౌంట్ అనేది చూడనీకి కనిపిస్తది. మీరు మార్కెట్‌తోని తీసుకుంటే సో, బ్రోకరేజ్ కొంచెం హెవీగా కట్ అయితదన్నట్టు. సరేనా? సో, మార్కెట్ అంటే ఏందంటే ఇప్పుడు ప్రైస్ ఎక్కడైతే నడుస్తుందో, ఏ ప్రైస్‌తోనైతే నడుస్తుందో ఆ ప్రైస్‌లోనే మన ఎంట్రీ అనేది అయిపోతది. దాన్ని మనం మార్కెట్ అని అంటాం. అందుకోసం లిమిట్‌లో తీసుకుంటే బెటర్ అన్నట్టు గైస్. సరేనా? ఓకే. సో, ఇక్కడ బెస్ట్ బిడ్ ప్రైస్ పైన క్లిక్ చేసుకున్నా. జస్ట్ ఇప్పుడు ఏందంటే మీకు చూపించడాని కోసం జస్ట్ ఒక 1 లాట్ అనేది తీసుకుంటా. జస్ట్ ఎగ్జాంపుల్ కోసం కాబట్టి నేను ఎక్కువ తీసుకుంటలేను. నేను పర్సనల్‌గా చేసుకుంటే 50 లాట్స్, 100 లాట్స్, 200 అట్లా తీసుకుంటా. సరేనా? నా రిస్క్ మేనేజ్‌మెంట్ బట్టి. రిస్క్ మేనేజ్‌మెంట్ కూడా ఎట్లా చేయాలో దానిపైన కూడా ఎపిసోడ్ వస్తది. డోంట్ వరీ. సరేనా? సో, జస్ట్ 1 లాట్ అనేది మీ ముంగట తీసుకొని చూపిస్తా. ఓకే. సో, దాని తర్వాత ఇక్కడ స్టాప్ లాస్ టార్గెట్ కూడా ఇక్కడ నుంచి కూడా పెట్టుకోవచ్చు. లేదంటే ట్రేడ్ తీసుకున్నాక కూడా పెట్టుకోవచ్చు. మనం ట్రేడ్ తీసుకున్నాక పెట్టుకుందాం. నో ప్రాబ్లమ్. సరేనా? సో, ఇక్కడ మొబైల్‌లో కూడా కనిపిస్తది చూడండి. మొబైల్‌లో కూడా ఇక్కడ యాడ్ స్టాప్ లాస్ టార్గెట్ 2 ఆప్షన్స్ అనేవి వస్తాయి. సో, మనం ట్రేడ్ తీసుకున్న తర్వాత కూడా పెట్టుకోవచ్చు. ఓకేనా? సో, దాని తర్వాత చూసుకోవచ్చు. అండ్ ఇంకోటి చెప్తా. ఇక్కడ స్కాల్పర్ యాక్టివ్ మోడ్ అని ఉంది గదా! దీన్ని మీరు యాక్టివ్ చేసుకొని పెట్టుకోండి గైస్. దీన్ని యాక్టివ్ చేసుకొని పెట్టుకుంటే మీకేందంటే ఒక 15 మినిట్ లోపు మీ ట్రేడ్ వచ్చేసి మీరు 15 మినిట్ లోపు మీరు ట్రేడ్‌లోకెళ్ళి ఎగ్జిట్ అయిపోయినారనుకోండి. అంటే ప్రాఫిట్ గాని, లాస్ గాని ఏదో ఒకటై మీరు ఎగ్జిట్ అయిపోతే మాత్రం మీకు బ్రోకరేజ్ వచ్చేసి డైరెక్ట్‌గా క్లోజ్ ఆర్డర్‌కి తగలదు. అంటే 50% మనకు బ్రోకరేజ్ అనేది ఒక డిస్కౌంట్ లాగా దొరికిపోతదన్నట్టు. మొబైల్‌లో కూడా ఇక్కడ ఉంటది చూడండి. మొబైల్‌లో కూడా స్కాల్పర్ యాక్టివ్ అని ఉంది కదా! దీనిపైన క్లిక్ చేసుకొని యాక్టివ్ చేసుకోండి. సరేనా? సో, బిట్‌కాయిన్‌లో అయితే మీకు 30 మినిట్స్ ఇస్తాడు. బట్ సోలానోలో చిన్న కాయిన్స్‌లో మనకు 15 మినిటే ఇస్తుండన్నట్టుగా. సరేనా? ఇది యాక్టివ్ చేసుకోండి. అండ్ నేను డిస్క్రిప్షన్‌లో దీని లింక్ ఇచ్చిన ఈ ప్లాట్‌ఫార్మ్‌ది. నా లింక్‌తోని చేసుకుంటే మీకు ఇంకా ప్లస్ 10% డిస్కౌంట్ కూడా దొరుకుతది. టోటల్‌గా 60% మీరు ట్రేడింగ్ ఫీనయితే మీరు కాపాడుకోవచ్చు. ఓకేనా? డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంటది. లింక్‌తోని ఓపెన్ చేసుకోండి. సరేనా? ఓకే. సో, దాని తర్వాత చూడండి సింపుల్‌గా ఇప్పుడు చూడండి. నేనేం చేస్తా అంటే ఇక్కడ లాంగ్ పైన క్లిక్ చేసేస్తా.
ఓకే. ఇగో చూసుకోవచ్చు. లాంగ్ పైన క్లిక్ చేసుకోగానే ఆర్డర్ సబ్మిట్ అనేది అయిపోయింది. ఆర్డర్ ఎక్కడ సబ్మిట్ అయింది? ఇగో ఇక్కడ సబ్మిట్ అయింది. మార్కెట్ ఎక్కడ? ఇక్కడ నడుస్తుంది. ఓకేనా? అంటే ఇక్కడ నేను కరెక్ట్‌గా సెట్ చేసుకోవాలి ప్రైస్. ఒకసారి నేను కట్ చేసేస్తా చూడండి. కట్ చేసుకొని ఇప్పుడు మళ్ళీ బెస్ట్ బిడ్ ప్రైస్ పైన క్లిక్ చేసుకుంటా. ఇప్పుడు లాంగ్ పైన క్లిక్ చేస్తా. సో, ఎగ్జాక్ట్‌లీ చూడండి. ఇగో ఇక్కడ ఎగ్జిక్యూట్ అనేది అయింది గైస్. ఇక్కడ మనకు లిమిట్ ఆర్డర్ అనేది ప్లేస్ అయింది. ఇక్కడ నేను పెద్దగా చేసుకుంటా చూడండి. ఈ బ్లూ కలర్ లైన్ తీసేద్దాం ఇంకా మనము. దీనితో మనకు అవసరం లేదు. ఇగో బెస్ట్ బిడ్ ప్రైస్‌తోని తీసుకుంటే మనకు మనకు మార్కెట్ ఆటోమేటిక్‌లీ ఒక బెస్ట్ బిడ్ ప్రైస్ ఇచ్చి ఇగో ఇక్కడ మన ట్రేడ్ వచ్చేసి ఇంకా ఎగ్జిక్యూట్ కాలే. జస్ట్ లిమిట్ ఆర్డర్‌లో ప్లేస్ అయింది. ఓకేనా? ఇక్కడ మొబైల్‌లో కూడా చేసుకోవాలనుకుంటే ఒక్కసారి నేను బెస్ట్ బిడ్ ప్రైస్ పైన క్లిక్ చేసుకుంటా. దాని తర్వాత బై పైన క్లిక్ చేస్తా. ప్లేస్ ఆర్డర్ చేస్తా. చేస్తే చూడండి కిందికొస్తా నేను. సో, ఇక్కడ మనకు మన ఆర్డర్ వచ్చేసి ప్లేస్ అయితది గైస్ ఇక్కడ. లిమిట్ ఆర్డర్ వచ్చేసి ప్లేస్ అయితది. సో, యాక్చువల్లీ ఇక్కడ మొబైల్‌లో అంత పర్ఫెక్ట్‌గా చూడనీకైతే కనిపిస్తలేదు. ఇక్కడ ట్రేడ్ ఎగ్జిక్యూట్ అవ్వంగానే కనిపిస్తది. సో, ఎగ్జిక్యూట్ అయిందో కాలేదో ఒకసారి మళ్ళీ చేసుకుంటాను నేను. బెస్ట్ బిడ్ ప్రైస్ పైన క్లిక్ చేసుకొని, సో, లాంగ్ పైన క్లిక్ చేస్తున్నా మొబైల్‌లో గూడా. చూసుకోవచ్చు ఇక్కడైతే ఆర్డర్ వచ్చేసి ప్లేస్ అయింది మనది. ఓకేనా? సో, ఇక్కడ నాకు మొబైల్‌లో చూడనీకి కనిపిస్తలేదు ఈ విధంగా. సరేనా? ఇగో ఇప్పుడు ప్లేస్ అయిపోయింది చూడండి. ఆర్డర్ ప్లేస్ అయింది నాకు. మొబైల్‌లో అయితే ఈ విధంగా చూడనీకి కనిపిస్తలే. అదే ల్యాప్‌టాప్‌లో అయితే ఈ విధంగా మంచిగా చూడనీకైతే కనిపిస్తుంది. బట్ ల్యాప్‌టాప్‌లో ఇంకా మనకు ఆర్డర్ వచ్చేసి ప్లేస్ కాలేదు చూడండి. ఆర్డర్ ప్లేస్ అవ్వగానే మనకు కనిపిచ్చేస్తది. నేను కొంచెం ఇక్కడ పెట్టేసుకుంటా. ఆర్డర్ ప్లేస్ అయితే మీకు చూపిస్తా చూడండి. దీనికి కొంచెం పైన చేసుకుందాం. ఎందుకంటే మార్కెట్ పైకెళ్తుంది గదా! ఆర్డర్ ప్లేస్ అవ్వంగానే మీకు స్టాప్ లాస్ టార్గెట్ గూడా పెట్టుకోవడం చూపిస్తా. సో, లిమిట్ ప్రైస్‌తోని తీసుకుంటే ఏందంటే గైస్, అది ఆర్డర్ మన ట్రేడ్ ఎగ్జిక్యూట్ అవ్వడానికి టైం పడతది. ఎందుకంటే మనం లిమిట్ ప్రైస్‌తోని తీసుకున్నాం గాబట్టి. సో, ఇక్కడ నేను కట్ చేసేసి మీకు మార్కెట్ ప్రైస్‌తోని తీసుకొని చూపిస్తా. ఎందుకంటే ఇప్పుడు మీకు చూపించాలి గదా! అసలెట్లా ఎగ్జిక్యూట్ అయితది, ఎట్లా స్టాప్ లాస్ పెట్టుకోవాలనేది. బట్ మీరు మాత్రం నేను చెప్పినట్టు లిమిట్‌లో తీసుకోండి బెస్ట్ ఉంటది. బట్ మీ ఇష్టం మీరు దేంట్లో అయినా సరే తీసుకోవచ్చు. అట్లేం లేదు. ఓకేనా? చూడండి గైస్ ఇక్కడైతే మనకు ల్యాప్‌టాప్‌లో అయితే ఆర్డర్ ప్లేస్ అయిపోయింది. చూడండి ఇక్కడ మనకు ప్రాఫిట్, లాస్ ప్రతి ఒక్కటి చూడనీకైతే కనిపిస్తది. ఇక్కడ నాకు ఇగో ఇక్కడ కనిపిస్తుండే బట్ దీంట్లో స్క్రీన్‌లో ఎందుకో మొబైల్‌లో చూడనీకి కనిపిస్తలేదు. గ్లిచ్ వల్లనో ఏందో సరేనా? సో, ఇక్కడ మనం ప్రాఫిట్, లాస్ చూడడానికి పోర్ట్‌ఫోలియో పైన క్లిక్ చేసుకుంటాం. కింద పోర్ట్‌ఫోలియో ఆప్షన్ ఉంది గదా! ఇక్కడ క్లిక్ చేసుకుంటే ఇగో ఇక్కడ మనకు ఎంత ప్రాఫిట్ నడుస్తుంది, ఎంత లాస్ నడుస్తుందనేది ఇక్కడ మనకు చూడనీకైతే కనిపిస్తదన్నట్టు. ఇప్పుడు మనము ల్యాప్‌టాప్‌లో ఉంటే మనకు ఫ్లెక్సిబుల్‌గా ఉంటదన్నట్టు గైస్ సరేనా? చూడండి ఇప్పుడు దీనికి స్టాప్ లాస్ టార్గెట్ పెట్టాలి అనుకుంటే ఇగో ఎస్ఎల్ అని ఉంది కదా! సింపుల్‌గా దీనికి ఈ విధంగా మన కింది సైడ్ డ్రాగ్ చేస్తే అయిపోతది. లైక్ థిస్ ఈ విధంగా. అదే విధంగా మనము టార్గెట్ పెట్టుకోవాలనుకుంటే ఈ విధంగా మనం ఎంత అంటే అంత 1:2, 1:3 ఆ విధంగా మీరు టార్గెట్ గూడా ఈ విధంగా అయితే పెట్టుకోవచ్చన్నట్టు. అర్థమైతుంది కదా! చూడండి $0.2 అట్లా చిన్నగా ప్రాఫిట్ కనిపిస్తుంది. అండ్ దీంట్లో చూసుకుంటే $0.16 అట్లా చిన్నగా ప్రాఫిట్ అనేది కనిపిస్తుంది. సో, మనకు పీసీలో అయితే ఈ విధంగా మనం సింపుల్‌గా అయితే చేసుకోవచ్చు ఈ విధంగా. అదే మొబైల్‌లో అనుకోండి మీరు పర్టిక్యులర్‌లీ ఇగో ఇక్కడ టీపీఎస్ఎల్ పైన క్లిక్ చేసుకొని మీరిక్కడ పెట్టుకోవాల్సయితే వస్తది. స్టాప్ లాస్ టార్గెట్స్ లైక్ ఇగో ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకోవాలి అనుకుంటున్నా నేను. సో, ఇక్కడ మీరు ఏ పాయింట్ దగ్గర స్టాప్ లాస్ పెట్టుకోవాలో ఆ పాయింట్ ఇచ్చేయండి. టార్గెట్ పెట్టాలనుకుంటే ఆ పాయింట్ ఇచ్చేసి మీరు టార్గెట్ వచ్చేసి సెట్ చేసుకోవచ్చు. సో, ఇక్కడ యాక్చువల్లీ దీంట్లో చార్ట్స్‌లో కనిపియాలి. యెస్ గైస్ ఇగో ఇప్పుడు కనిపిస్తుంది చూడండి చార్ట్స్‌లో. మొబైల్‌లో గూడా మనకు చూడనీకి కనిపిస్తుంది చూడండి ఇప్పుడు. ఇగో ఇక్కడ మనకు ప్రాఫిట్, లాస్ చూడనీకి కనిపిస్తుందా? సో, దీనిపైన క్లిక్ చేసుకొని ఇక్కడ మీరు స్టాప్ లాస్, టార్గెట్ లైక్ మనం పీసీలో ఎట్లయితే చేసుకున్నామో ల్యాప్‌టాప్ ఈ విధంగా కిందికి డ్రాగ్ అనేది చేసుకోవచ్చు. టార్గెట్ గూడా ఈ విధంగా అయితే మనము చేసుకోవచ్చు. స్టాప్ లాస్ టార్గెట్స్ అనేవి ఈ విధంగా మనం సెట్ చేసుకోవచ్చు. చూడండి మనం ట్రేడ్ తీసుకోగానే మార్కెట్ గూడా చాలా మంచిగా పైకి వెళ్తుంది. సో, అందుకోసం చూసుకోవచ్చు మనకు $21 చిన్నగా ప్రాఫిట్ వచ్చేసి చూడనీకి కనిపిస్తుందన్నట్టు. దీంట్లో $4 అట్లా చూడనీకి కనిపిస్తుంది. ఒకవేళ మీరు ఇక్కడికెళ్ళి ఎగ్జిట్ అయిపోవాలి ట్రేడ్‌లోకెళ్ళి అనుకుంటే సింపుల్‌గా ఇక్కడ క్లోజ్ పొజిషన్ అనే ఆప్షన్ ఉందా? ఇక్కడ సింపుల్‌గా దీనిపైన క్లిక్ చేసుకొని మార్కెట్ క్లోజ్ పైన క్లిక్ చేయండి. సింపుల్‌గా మీ ఆర్డర్ వచ్చేసి క్లోజ్ అనేది అయిపోతది. అదే విధంగా మీరు మొబైల్‌లో కూడా క్లోజ్ చేసుకోవాలి అనుకుంటే ఇగో ఇక్కడ ఈ క్రాస్ సింబల్ పైన క్లిక్ చేసుకొని మార్కెట్ క్లోజ్ పైన క్లిక్ చేసుకుంటే చూడండి ఇక్కడైతే మనము ట్రేడ్‌లోకెళ్ళి ఎగ్జిట్ అనేది అయిపోయినాం గైస్. సింపుల్ ఉంటది ఈ విధంగా. ఓకేనా? ఈ విధంగా సింపుల్‌గా అయితే మీరు ట్రేడ్ వచ్చేసి తీసుకోవచ్చు. బట్ ఇక్కడ గైస్ మీకు ఒకటే చెప్తా మీరు రాండమ్‌లీ అయితే ఎంట్రీస్ అనేవి తీసుకోవద్దు. ఇట్లా గ్రీన్ క్యాండిల్ కనిపిస్తుంది కదా అని బై సైడ్, రెడ్ క్యాండిల్ కనిపిస్తుందా అని సేల్ సైడ్ కాదు. మీరు ప్రాపర్‌గా ఒక స్ట్రాటజీని నేర్చుకోండి. ఒక స్ట్రాటజీని నేర్చుకొని ఫస్ట్ బ్యాక్ టెస్ట్ చేసిన తర్వాత మీరు స్టార్ట్ చేయండి గైస్. చిన్న చిన్న అమౌంట్‌తోని స్టార్ట్ చేయండి. ఒకేసారి పెద్ద అమౌంట్‌తోని కూడా చేయొద్దు. సరేనా?
ఓకే. ఈ విధంగా అయితే ఉంటది. ఒకవేళ మీకు స్ట్రాటజీస్ అనేవి తెలవకపోతే నేను ఆల్రెడీ ఛానెల్ పైన గూడా అప్‌లోడ్ చేసిన చాలా స్ట్రాటజీస్. బట్ ఎనీవేస్ మీకు అర్థం అవ్వకపోతే కొంచెం 2, 3 డేస్ వెయిట్ చేయండి. నేను స్ట్రాటజీ పైన గూడా వీడియో అనేది తెస్తా. ఎపిసోడ్ 4, ఎపిసోడ్ 5 అట్లా అప్‌లోడ్ చేస్తూనే ఉంటా. సరేనా? సో, ఐ హోప్ గైస్ మీకు చాలా క్లారిటీగా అర్థమైంది అని ఆశిస్తున్నా. సో, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ ఈ ప్లాట్‌ఫార్మ్ లింక్ డిస్క్రిప్షన్‌లో ఇచ్చిన. సో, నా లింక్‌తోని ఓపెన్ చేసుకుంటే మీకు 10% బ్రోకరేజ్‌లో గూడా ఏందంటే చిన్నగా డిస్కౌంట్ దొరుకుతది. అండ్ నేను చెప్పినట్టు ఆ స్కాల్పర్ మోడ్‌ని గూడా యాక్టివేట్ చేసుకుంటే మీకు ఇంకా ప్లస్ క్లోజింగ్ ఫీ గూడా తగలదన్నట్టు. టోటల్‌గా 60% మీరు బ్రోకరేజ్‌నైతే కాపాడుకోవచ్చు. సో, ఐ హోప్ గైస్ వీడియో తప్పకుండా లైక్ చేయండి నచ్చితే మాత్రం ఓకేనా? సో, థాంక్ యూ గైస్. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.